కానీ వెనక సింబల్స్ వేసింది గ్లాసు సైకిలే వేశారు లోగోలో. పొత్తులో ఉందో లేదో వాళ్ళు చెప్పటం తప్ప భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము పొత్తులో ఉన్నామని ఇంతవరకు చెప్పలా. మేము జనసేన కలిసి పోటీ చేస్తున్నాం అన్నారు తప్ప మేము తెలుగుదేశము జనసేన పోటీ చేస్తున్నామని చెప్పినటువంటి సందర్భమే లేదు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం భారతీయ జనతా పార్టీ మాతో పొత్తులో ఉంది, 6 సీట్లు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సరే, ఉండా మాకేం అభ్యంతరం లేదు, లేకపోయినా మాకేం అభ్యంతరం లేదు. నేను టోటల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు, ఎక్కడా స్పష్టత లేదు. పొత్తులో మాత్రం స్పష్టత ఉంది. ఇవాళే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళ్తున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటనలు చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60 70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజ్కి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తాను 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా చెప్పు. చెప్పుకోవడానికేమో గొప్పగా 40 years ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లైన్ స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకి ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో
ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఆ 118 స్థానాల్లో 24 స్థానాలు జనసేనకి ఇచ్చారు, మిగతా స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు స్థానం కుప్పం అని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందులో ఇంకోని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థిని పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేవు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి? ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు, ఆ తర్వాత ఫిగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే. సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో. సార్ వైసీపీ సిద్ధం అంటుంది, యుద్ధం చేస్తామని పీకే అన్నారు, మీరు రెడీగా ఉన్నారు? దేని మీద చేస్తారు? 24 మందిని పెట్టి ఆయన పెట్టుకుని 24 మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా, అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన అనౌన్స్ చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు? గాల్లో తిప్పుకోవాల్సిందే, తిప్పడం తప్ప. మేమైతే చెప్తున్నాం, ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం. దేనికి? ఎన్నికలకు రెడీ. నువ్వు ఆయన యుద్ధం అనడానికి నువ్వు 115 కాన్సలు నీ మనుషులు ఎవరన్నా ఉన్నారా? లేక 24 కైనా నువ్వేమన్నా అనౌన్స్ చేయగలిగావా? చిలక పలుకులు పలికితే సరిపోతుందా? ఆయన అనుకున్నవి, చంద్రబాబు అనుకున్నవి నేను చిలక పలుకులు పలుకుతున్నాడు తప్ప అంతకుమించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా. ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివ్ ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి. అయితే ఎందుకు నిలబడవంటే, నేను ఇంతకుముందు అన్నట్టు 87-90% మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో. ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు. వెల్ఫేర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది. అది కంటిన్యూ కావాలని అందరూ ఓవర్వెల్మింగ్ కోరుకుంటున్నారు. కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుగడలు వేసినా అవైతే నిలబడవు. సరే, ఎవరేమన్నప్పటికీ నాకేం బాధ లేదు, నాకేం కొత్త కాదు. కొంతమంది, నేను మొన్నే చెప్పాను, నేను నెల్లూరు నుంచి ప్రెస్ వాళ్ళకి, దయచేసి ఇప్పుడైనా వెళ్తున్నాను నాయన, ఎందుకురా నాయన అంటే డబ్బులు తీసుకొని ఎదవ రాయతలు రాయటం. మళ్ళీ ఈరోజు ఒకటి విన్నా, కొంతమంది బచ్చా నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, కాలెర్ర కొట్టుకున్న వాళ్ళు, పసిబిడ్డలు కాలెర్ర కొట్టేస్తే మూతి మీద మీసాలు తిప్పుతున్న కాలెర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి, అనిల్ లేడు, నరసరావుపేట వెళ్ళిపోయాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే, చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చూడమని ఎదుగొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు, మిమ్మల్ని ఎవరితో సంగతి చూస్తానన్నారు. నేను నరసరావుపేట పోయినా, అక్కడి నుంచి లేకపోతే ఇంకొక దూరం పోయినా, నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందు వచ్చి నిలబడతా. నన్ను దాటే నా కార్యకర్తలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.